హిందూ తీవ్రవాదం ఇది కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయేటువంటి భరోసా. ఎందుకంటే గతంలో 2004 నుంచి 2014 మధ్యన పరిపాలించినటువంటి కాలంలో లేనటువంటి తీవ్రవాదాన్ని సృష్టించింది. అది ఎందుకంటే మైనారిటీ బొజ్జగింపు కోసం. ఓ మాలేగావ్ పేలుళ్లలో కేవలం ఒక బండిని ఆధారంగా చూపెట్టి సాధ్వి ప్రాచీని ఆ రోజున అరెస్ట్ చేసి ఆ తర్వాత ఒక పురోహిత్ లాంటి ఒక సిన్సియర్ సైనికాధికారిని వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉందన్నటువంటి పేరుతో ఏళ్ల తరబడి జైల్లో పెట్టి కనీస సాక్ష్యం లేకుండా చిట్ట చివరికి న్యాయస్థానాలే ఇదేం దుర్మార్గం అని చెప్పి కేసు కొట్టేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈ లోపుగా హిందూ తీవ్రవాదం అనే పదాన్ని దిగ్విజయ్ సింగ్ నుండి జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలందరూ వాడారంటంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాలకి తీవ్రవాదం అనేటువంటిది ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను కేంద్రం అంటే భారత్లో హిందువుల్లో కూడా తీవ్రవాదులు తయారవుతున్నారంటే ఆర్ఎస్ఎస్ని తీవ్రవాద కేంద్రంగా చూపించడం ద్వారా తమ రాజకీయ లబ్ధి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థల్ని ఆ విధంగా చూపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గపు వ్యవహారం మాత్రం నాడు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఈ దఫా మళ్ళీ రకరకాలైనటువంటి లెక్కలలో మైనారిటీ బొజ్జగింపు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల వేళ మరోసారి అధికారంలోకి వస్తే కనుక హిందువుల్ని తీవ్రవాదులుగా ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ మరి ప్రజలు దీన్ని అంగీకరిస్తారా లేదా అన్నది వేచి చూద్దాం.